చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 1982లో ఆలయ నిర్మాణం చేశారు. ఇక ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని వేపమానుగట్టు అంటారు. సుమారు 500 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కింద భాగమున తూర్పు నుండి పడమట వైపు వాగు ప్రవహిస్తూ ఈ ప్రదేశాన్ని గుడివంకగా పిలుస్తారు. పడమటి వైపు ప్రవహించే నీరులో స్నానం చేసి కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి వారి అభిప్రాయం. ఆలయం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఈ 3 రాష్ట్రాల కూడలిలో ఉన్నందున ప్రజలు విశేష దినమైన ఆడి కృతిక మరికొన్ని విశేష దినాలలో విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ ప్రదేశంలో పిల్లలు కావడి పాటలు ఆలపిస్తూ ఆడుకుంటున్న సమయంలో ఒక మహిళకు స్వామివారు పూనకం వచ్చి నాకు ఇక్కడ ఆలయం నిర్మించాలని కోరడంతో ఆ పిల్లలు పెద్దవారి దృష్టికి తీసుకెళ్లడంతో మరుసటి రోజున మరలా అదే విధంగా చేయడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు నిజమని నమ్మి అక్కడ ఆలయం నిర్మించడంతో రోజురోజుకు అభివృద్ధి చెంది ఈ రోజు గుడివంక శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయముగా ప్రసిద్ధిగాంచినది. నా పేరు ఆర్ వీరశేఖరయ్య. గుడివంక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ప్రధాన అర్చకులుగా నేను కార్యనిర్వహిస్తున్నాను. ఇక్కడ విశేషం ఏమంటే 1982లో ప్రారంభమైన ఈ దేవాలయము అప్పుడు ఇక్కడ గొర్రెల పిల్లోడి దగ్గర ఇక్కడ వచ్చి కావడి పాటలు పాడుతూ ఉంటే ఇక్కడ దేవాలయం కట్టాలా, ఇక్కడ నేను నిలబడతాను అని చెప్పేసి ఆ పిల్లోడి దగ్గర అన్నప్పుడు అప్పుడు పెద్దగొల్లపల్లి గ్రామం నుండి స్వామి ఈ రకంగా నిన్న ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవుడు వచ్చి ఆ అమ్మ పైన ఈ మాదిరిగా చెప్పింది, రేపు పోయేసి మళ్ళీ అదే కావడి పాటలు పాడదాము, మళ్ళీ జాగా ఆడే చూపిస్తే మేము దేవాలయం అక్కడ కడదాం చిన్నదిగా అని చెప్పేసి చెప్పినారు. అక్కడ అప్పుడు ధర్మకర్త నారాయణప్ప, మునియప్ప వీళ్ళంతా పెద్ద మనుషులుగా అప్పుడు ఉన్నారు. అప్పుడు వచ్చి మరుసటి రోజు ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదే పాటలు కావడి పాటలు పాడుతూ ఉంటే మళ్ళీ దేవుడు వచ్చి ఈ స్థలంలో మీరు కట్టాలన్నప్పుడు స్టార్టింగ్లో 82లో ఇక్కడ ప్రారంభించినది. అప్పుడు రోడ్డు ఏది లేదు, అడవి మాది ఉండింది ఇది. అప్పుడు ఏదో ఎద్దుల బండిలో తీసుకొని వచ్చి మట్టి రాళ్ళు తీసుకొని వచ్చి చిన్నదిగా ఒక గర్భగుడి పెట్టి అప్పుడు వల్లి దేవి అని సుబ్రహ్మణ్య మూల విగ్రహాలు ప్రతిష్ఠించినాము. ఆ తర్వాత ఒక్కొక్కరే కావాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మొక్కుబళ్ళు. ఇక్కడ విశేషం ఏమంటే పశ్చిమానికి నీళ్లు పోయేదాని నుండి చాలా ఇక్కడ విశేషము. ఇక్కడ వచ్చి ఏదో గాలి ఇట్లా ఏమైనా ఉండేది, దోషాలు ఉంటే సర్పదోషం కానీ చెవాదోషం ఉంటే ఇక్కడ ఈ అప్పని స్నానం చేసుకొని ఎప్పుడు దర్శనం చేసుకొని 9 చుట్లు చుట్టుకొని పోతే వాళ్ళకి మంచి జరుగుతుంది. బిడ్డలు లేని వాళ్ళకి కూడాను బిడ్డలు అవుతూ ఉంది. ప్రతి సంవత్సరంలో డెవలప్మెంట్ అవుతూ వస్తూ ఉంది. ఇప్పుడు లక్షాంతల జనం వస్తూ ఉండరు. గవర్నమెంట్ నుండి కూడా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దేవాలయం పునర్నిర్మాణం చేసేదానికి అంతా గ్రానైట్లో కట్టాలని చెప్పేసి కూడాను నాయకులు నిర్ణయించినారు. దానికి ఇప్పుడు ప్రారంభం 7వ తారీఖు ప్రారంభిస్తున్నాం దేవస్థానం. ప్రతి సోమవారం కూడాను చాలా విశేషంగా జనము వస్తారు. ఇక్కడ నుండి 3 రాష్ట్రాల కూడలిలో ఉండేదాని నుండి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఈ 3 రాష్ట్రాల నుండి కూడాను ఆడి కృతిక ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ కృతిక కూడా బ్రహ్మాండంగా 3 రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ వాళ్ళ కావుళ్ళు చెల్లించుకుంటారు. కావుళ్ళు, తేరు కావుళ్ళు, క్రెయిన్లో వచ్చేవాళ్ళు క్రెయిన్లో వాళ్ళ మొక్కుబళ్ళు ఎట్లుందో అట్లా ట్రాక్టర్లో కూడా లాక్కొని వస్తారు, గుండు లాక్కొని వస్తారు. వాళ్ళంతా కూడాను బిడ్డలు లేని వాళ్ళు కూడాను వచ్చి ఇక్కడ ఎప్పిన దర్శనం చేసుకొని మొక్కుంటే ఆడి కృతిక బ్రహ్మోత్సవం దినమనాడు వాళ్ళు కోరికలు చెల్లిస్తారని ఒక నమ్మకంతో 3 రాష్ట్రాల నుండి వచ్చి ఆ పవిత్రమైన పశ్చిమ ఆహ్వానానికి పోయి ఇట్లా జలంలో స్నానం చేసి ఇక్కడొచ్చి ఆ ఎప్పుడిని మొక్కుని చాలా విశేషంగా ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు 3 రాష్ట్రాల నుండి వచ్చి లక్షాంతర జనాలు వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతూ ఉంటారు. ప్రారంభంలో మా నాయన ఇక్కడ రాజప్ప 82లో ఆయన ఇక్కడి స్టార్టింగ్లో దేవుడు ప్రతిష్ఠ చేసింది మా నాయన. అప్పుడు నా వయసు 12 ఏళ్ళు. ఇక్కడ ఏం విశేషం అంటే పశ్చిమ వాహనానికి పూర్వం నుండి పశ్చిమానికి పోయేట్లా నీళ్ళ నుండి అక్కడ స్నానం చేసుకొని ఇక్కడ వస్తే ఈ గాలి కానీ ఈ ఏదన్నా దోషాలు ఉంటే కానీ అక్కడ పోయి స్నానం చేసుకుని ఎప్పుడు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ జనాలు వస్తారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ వేపమానికొండ అని దీనికి పేరు. గుడివంక వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వేపమానికొండ యందు నెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అని ఇక్కడ పేరు. గుడివంక అంటే చాలా ఫేమస్గా ఇక్కడ ఇప్పుడు అద్భుతంగా జనాలు వస్తూ ఉన్నారు. దిగువ గంగాధరేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ
గంగాధరేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఆయన దర్శించుకొని కొండపైనకి ఎక్కి కొండపైన వచ్చి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటారు. అప్పట్లో ఏమీ కానీ ఇక్కడ దారి లేదు, అడవి మాదిరిగా ఉండింది. జనాలు కూడా చాలా ఇబ్బందిగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా రోడ్లు అయింది, బ్రహ్మాండంగా 24 అవర్స్ ఇక్కడ కరెంటు లేకుండా ఉండింది, కరెంటు కూడా లాగినారు. ఇక్కడ దేవాలయం కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్లో కట్టింది. ఇప్పుడు మళ్ళీ అది ఇటుకలో కట్టినారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు గ్రానైట్లో కట్టాలా, చాలా బ్రహ్మాండంగా కట్టాలా అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దృష్టి పెట్టి దానికి 4,87,00,000 రూపాయలు గర్భాలయానికి శాంక్షన్ చేసినారు. ఇప్పుడు దేవాలయం కూడా పునర్నిర్మాణం చేసేదానికి ప్రారంభించినారు. 7వ తారీఖు భూమి పూజ చేసి మళ్ళీ ప్రారంభిస్తారు.